సత్యభామ సత్యాన్ని ఎన్నిసార్లు రప్పించింది నేను ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. అరే సముద్రం తగ్గుతాయేమో కానీ నాకు ఈ సీరియల్ కూడా మీద ప్రేమ తగ్గదురా. నామది పూవది మీరు అందరూ ఫాలో అవుతారని చెప్పేసి ఈ విషయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్రెస్ అని. సో బేసిక్ గా మీరు ఆదిత్య స్టార్ మా పరివారం స్టార్ మాలో చూసుంటారు. సో అది ఒక రోజు షూటింగ్ ఎలా జరుగుద్ది మొత్తం అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అది బ్యాక్ షూట్ లో అంటే ఎలా జరుగుద్ది, నాది అవినాష్ అనేది మా శ్రీముఖి అవినాష్ అన్నది కాదు, మా క్యారెక్టర్స్ ఎలా ఉంటే మా క్యారెక్టర్స్ ఏంటి, అసలు మేము పరివారంలో ఎంత బిజీగా ఉంటాం, ఎంత ఫన్ చేస్తాం మీకు చూపిద్దాం. ఖాళీ ఉంటాం, బిజీ ఉంటాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అన్న. మనం ఖాళీగా ఉన్న బిజీ అని చెప్పుకోవాలన్నా, అదే సీక్రెట్. మనం నన్ను కల్పిస్తున్నా నువ్వు ఖాళీగా లేవా? సారీ. సో ఆ పరివారం అంతా ఎలా ఉంటది, ఆ సెట్ ఎలా ఉంటది, ఆ ఫన్ అంతా ఎలా ఉంటుందో చూపిద్దాం. సో ఫస్ట్ నాకు అవినాష్ ఇచ్చిన రూమ్ అనమాట ఇది. మేము రెడీ అయిపోయాం, శ్రీముఖి రెడీ అయిపోయి వెళ్ళి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్నకేం పోయింది, హ్యాపీగా ఎప్పుడైనా రావచ్చు, నేను ముందు వెళ్ళాలి. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. సో నేను వెళ్తున్నా, నాతో పాటు సెట్కి వచ్చాను. ఏంటన్నా ఏం చెప్పాలి? చెప్పు, అన్ని చెప్పు. ఇప్పుడే అవినాష్ వాష్రూమ్ వెళ్ళాడు, వాష్రూమ్ లో గంటసేపు కూర్చుని అన్ని చెప్పు. అవి కూడా చెప్దాం అనుకున్నా కానీ ఎందుకులేని ఇవే తగ్గించుకుంటే మంచిది. హరీష్ షూస్ చాలా బాగున్నాయి కానీ అవి ఎవరు మాత్రం అడగండి. కష్టపడి నేను కొనుక్కుని షూస్ కష్టపడి కొనుక్కుంటున్నాను. ఏమైనా పరివారంలో నాకు ఎప్పుడైనా ఏదైనా షర్ట్ లేకపోతే వెంటనే అరే నా షర్ట్ వేసుకోవడానికి నేను డ్రైవర్ వేసుకుంటున్నాను. హ్యాపీగా నా కోసం షర్ట్లు త్యాగం చేస్తాను, నా కోసం షూలు ఇస్తాడు, నా కోసం. లాస్ట్ షెడ్యూల్ లో సంఘం వస్తుంది. లాస్ట్ షెడ్యూల్ లో చెప్పులు ఇచ్చాడు, ఇంతవరకు తీసుకురాలేదు. మర్చిపోయాను నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఉంచుకోవాలి, ఇచ్చేస్తాను. వీడు మనోడు మర్చిపోయాడు, మా అసిస్టెంట్ గారు. ఖచ్చితంగా తెచ్చిచ్చేస్తాను, ఓకేనా? తొందరగా అక్కడ శ్రీముఖి రెడీ అంట, ఈయన మనోడు ఒప్పుకోడి వెయిట్ చేస్తారా మన కోసం. వద్దులే, నన్ను వేసుకుంటారా, నేను వెళ్ళిపోతాను. నువ్వే చెప్పాను ఇది. వీడేమనంటే అన్న ఏంటన్నా శ్రీముఖి గారు మనం ప్రతిసారి అవి రెడీ అయిపోయి మనం టార్చర్ పెడుతుంది ఇలా ఇలా అంటే నేను అన్నాను చిత్తాను అలాంటిది కాదురా అన్నా. ఎవరో చూస్తే నిజం అనుకుంటారా అన్న? నువ్వు చెప్పింది నిజమే కదా. ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడు, అక్కడ స్టేజ్ మీద లేట్ అయిపోతుంటే మీరు మీ అరవై ఎక్స్ప్రెషన్ ఏంటి, మీ సార్ మీ లీడర్స్ నేనే చేస్తాను యాంకరింగ్ అంటుంది. వితౌట్ రాంగ్ మీకు అసలు మేనేజర్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన బుల్లితెర మీద ఒక పెద్ద మేనేజర్ అనమాట. తెర చిన్నదే, మేనేజర్ పెద్దోడు. అయితే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, అంటే ఎప్పటి నుంచో నేను హరి బ్లాగ్ లో చెప్తాను అనుకుంటున్నాను, బట్ నాకు టైం దొరికింది కాబట్టి మీరు అందరూ ఫాలో అవుతారని చెప్పేసి ఈ విషయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. నీ ఛానల్ నా ఛానల్ వేరన్నా, నీ సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకే హ్యాపీ, నా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ తీసే మరి. ఇప్పుడు ఇక్కడ ఎంత వద్దు, తొందరగా మనకి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదిత్య పరివారం సెట్. సో ఇందులోనే మొత్తం షూటింగ్ అంతా జరుగుతుంటది. కమ్మన్ ఎలా ఉంటుంది చూద్దాం లోపల. సో ఇదే మా పరివారం సెట్. ఈయన పేరు వెంకీ అనమాట, మా పరివారంకి అసోసియేట్ డైరెక్టర్. సో అలాగే ఈయన పేరు గోవింద్, మన పరివారంలో కనిపించే సాంగ్స్ అన్నిటికీ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరు వీడియో తీస్తున్నారని అడిగితే మందే వ్లాగ్ అన్న అని చెప్పా. ఓకే అన్నాడు అన్న, అందరూ మనకు సపోర్టివ్గా ఉంటారు. శ్రీముఖి గారి డాన్స్ ప్రాక్టీస్ అనమాట. అన్నా వస్తా వస్తా వస్తా. వీళ్ళు చూశారు కదా, వీళ్ళిద్దరు ఒకరి పేరు ప్రదీప్, ఇంకొకరి పేరు నరేంద్ర అనమాట. ఒకరికి మా టీవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొకరేమో ఈ పరివారం మొత్తాన్ని క్రియేటివ్ డైరెక్టర్ అనమాట. సో మీరు పరివారంలో ఆన్ స్క్రీన్ మీద చూసే ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని ఆఫ్ స్క్రీన్ లో ఉండి నడిపించేది వీళ్ళిద్దరే. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం చేయాలి అది ఇది మొత్తం డిస్కస్ చేస్తున్నాం మేము. సో ఇక్కడ ఎపిసోడ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ వస్తారు కదా, వీళ్ళందరూ నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు అనమాట. సో మామూలుగా అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. సో మేము కనబడగానే ఒక్కొక్కసారి సెల్ఫీలు తీసుకుంటుంటారు. నీకేమైందన్న? నార్మల్గా అడిగా నీకేమైందని. అరే కెమెరా వెనక పడతాడు నువ్వు.
సో ఇది మీరు చాలా తక్కువ సార్లు చూస్తుంటారు. దీన్ని పీసీఆర్ అంటారు, ప్రోగ్రామ్ కంట్రోలర్ రూమ్. అంటే అక్కడ జరిగిన ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇక్కడ కంట్రోల్ చేస్తుంటారు అనమాట. అంటే బయట 12 కెమెరాలు ఉంటాయి కదా షో రికార్డ్ చేస్తూ, సో ఆ 12 కెమెరాలని ఇక్కడ ఈ రూమ్లో మొత్తం కంట్రోల్ చేస్తారు. అంటే డైరెక్టర్, డిఓపి అందరూ ఇక్కడే ఉంటారనమాట. సో అందుకే దీన్ని పీసీఆర్ అంటారు. సో ఇక్కడ శ్రీముఖి గారు షోకి రెడీ అవుతున్నారు, ఇంకా అంటే సాంగ్ రెడీ అయిపోతుంది. ఆ పైన కనిపిస్తుంది కదా శ్రీముఖి ఎదురుగున్న అమ్మాయి, ఆ అమ్మాయి శ్రీముఖి గారికి స్టెప్పులు నేర్పిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది మేము స్టేజ్ ఎక్కే ముందు మాకు ఒక లేబుల్ మైక్ పెడతారనమాట, మా మాటలు క్లియర్గా వినబడడానికి. స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఈ మైక్ పెట్టుకొని మేము ఎక్కుతూ ఉంటాం అనమాట. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు నేను అవినాష్ అలాగే ఆడియన్స్తో మాట్లాడతాం. సో కొంచెం వాళ్ళకి ఎనర్జీ రావడానికి. అలాగే ఇక్కడికి వచ్చి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్తో ఒకసారి మాట్లాడుతుంటాం అనమాట. అదంతా ఇది. సో ప్రతి ఎపిసోడ్ ముందు ప్రమోషన్ కోసం ఫోటోగ్రాఫర్ కొన్ని ఫోటోలు తీస్తూ ఉంటాడు. సో అందుకోసమనే మేము కూడా ఫోటోస్ స్టిల్స్ ఇస్తుంటాం. ఆ స్టిల్స్ ఇచ్చేటప్పుడు మా వెంకన్న వీళ్ళందరూ సరదాగా ఫోటోలు దిగుతూ ఉంటారు. సో అదనమాట అది. చెప్పండి. మరీ అంత ఎన్ని చేసినా 50,000 తీసి లేదు. అమ్మగారు షేర్ చేశారు, నాకు మంచి న్యూస్ వచ్చింది. 1,00,000 వచ్చింది. అది మీ పేరెంట్స్ ఉన్న 1,00,000 వచ్చింది. ప్రతిదీ నువ్వు షేర్ అనమాట. అన్నీ అడే రాదా ఇది ఓవర్ యాక్షన్. వస్తాం అమ్మగారు అంతా ఓకే, అమ్మగారు అంతా ఓకే. నాకెందుకో నీకు మన శ్రీరంగపురం మీద సరే కానీ నా ప్రేమ తగ్గిందంటావరా? అరే సముద్రం నీదైనా తగ్గుతాయేమో కానీ నాకు ఈ శ్రీరంగపురం మీద ప్రేమ తగ్గదురా. అన్వేషణ తెచ్చిపోతాడు. అమ్మగారికి ప్రేమ తగ్గిందంటావా? అసలు అమ్మగారి ప్రేమ గురించి నీకేం తెలుసురా? నీకేం తెలుసు అమ్మాయి ప్రేమ గురించి నీకేం తెలుసు అసలు? అలా అంటారేంటి? ఇప్పటికీ మీరు ప్రేమతో ఇప్పటికీ ఏంటమ్మ గారు ఇప్పటికీ నా మీద ప్రేమతో మీకు ఒక హక్కు, ఒక ముద్దు నా కోసం ఒక హక్కు ముద్దు మీకు నా కోసం పక్కన పెడతారు. అమ్మగారు ఇప్పటికీ నా మీద ప్రేమతో ఒక హక్కు, ఒక ముద్దు ఇప్పటికీ పక్కన పెడతారు. అది చెప్పలే చెప్పలే. ఆ పక్కన ఒక పెద్ద రాడ్ కూడా అది చెప్పలే. ఆ పక్కన ఒక రాడ్ కూడా పెడతారు. అది ఆడుకుంటుంది కదా అమ్మగారు. చూడలేదు అమ్మగారు. అయినా ఆడేంటి అమ్మగారు? ఐపీఎల్ వచ్చే తెలుగు కదా, అమ్మాయి కూడా ఫీల్ అవ్వకుండా చూసుకుంటా కదా, ఏ లోటు లేకుండా చూసుకుంటా కదా. మీకు ఏ లోటు లేకుండా తీసుకుంటాం, వాళ్ళకి కాదు. అది చెప్పిన తర్వాత అదొకే అమ్మగారు మన సీరియల్ పురంలోకి 2 కొత్త సీరియల్స్ వచ్చాయి. మగువ సత్యభామ. అమ్మాయి అమ్మాయి సత్యాన్ని ఎన్నిసార్లు రప్పించింది నేను. వాళ్ళిద్దరిని సపరేట్ పిలుస్తున్నా, కలిసి పిల్లలు చెప్పి వాళ్ళిద్దరు నిరంజన్ రెడ్డి. విడివిడిగా పిలుస్తున్నాం, ఇద్దరిని కలిపి ఎప్పుడు పిలవాలి కదా, అందుకే పిలుస్తున్నాం. అందరినీ కలిపి వాళ్ళతో పాటు అందరినీ అదే విడిగా పిలిచాను తప్ప ఎప్పుడు ఆ సీరియల్ టీంని పిలవలేదు. హీరో హీరోయిన్ కూడా ఇంతవరకు రాలా కలిసి సీరియల్ స్టార్ట్ అయినారు. ఈ సీరియల్ ముందు వచ్చింది కదా, సీరియల్ పేరు సీరియల్ అందరూ వస్తారు. సీరియల్ అందరూ సీరియల్ ఆ సీరియల్ సీరియల్ చెప్పి పిలవలేదు. వాళ్ళు ఎవరు రాలే. ఇప్పుడు అందరూ ఫస్ట్ టైం ఛాలెంజ్ ఫుట్బాల్. లాస్ట్ టైం ఒకళ్ళు లోపల హెడ్ పెట్టి ఊజర్ చూడు, గోల్ చేయలేదు. ఇది టీం అంతా వీళ్ళైంది, 5 ఉంటారు అందరూ. కొంచెం ఇండియన్ సెషన్ పెట్టుకో, లేకపోతే పని నా ఫోన్ పెట్టుకో. ఒక పని చేయి, అకౌంట్ కదా ఇచ్చేసి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was
year I had to leave you, but now I'm seeing all the signs. Is this really? Is this really? సీరియల్ ప్రతి సీరియల్ మా సీరియల్ గొప్ప అంటే మా సీరియల్ గొప్ప అని గొడవ పట్టే లేదా అసలు ఆ సీరియల్ ఎంత డిమాండ్ ఉంది ఐపీఎల్ నచ్చితే ఇప్పుడు డిమాండ్ ఉంది కదా అసలు ఆ ఫైట్ కోసం వెయిట్ చేస్తారు కదా వెయిట్ చేస్తుంటారు అలాంటి సీరియల్స్ మీరు మర్చిపోయారు అంటే మగువ అంటే అమ్మాయి, సత్యభామ అంటే అమ్మాయి, అమ్మాయి అంటే బాగుంటుంది అన్నారు ఇవ్వండి. అంటే నేను కూడా షోలో వచ్చుకున్నా మీ కన్ను చేస్తాను, నీకు కూడా అమ్మాయి తెలుసుకుంటాను. ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే షో స్టార్ట్ అయ్యే ముందు ఆ రోజు షోలో ఏం చేయబోతున్నాం, ఆ రోజు కాన్సెప్ట్ ఏంటి, ఓపెనింగ్లో ఏం చేయబోతున్నాం అనేది నేను శ్రీముఖ్ గారికి అవినాష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో అదే ఇప్పుడు దాకా మీరు చూసారు. అలాగే కొంచెం ఏదైనా షూటింగ్ గ్యాప్ వాళ్ళు రావడానికి లేట్ అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే శ్రీముఖ్ గారు ఆ రోజు యూట్యూబ్లో ఏదో రీసెంట్గా ఒక వీడియో పెట్టారు, అదిని అలాగే రీల్స్లో ఏదో ఫన్నీగా ఒక వస్తే అలా వీడియోలు చూపిస్తున్నారు అనమాట. సో అది మా ఇద్దరికి చూపిస్తున్నారు, అవినాష్కి నాకును. అండ్ ఆ వీడియోస్ చూసి నవ్వుకుంటున్నాం అనమాట. ఒక్కొక్కసారి ఎపిసోడ్ లేట్ అవుతుంటుంది, ఆ టైంలో ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో సండే మీరు ఆల్రెడీ చూసారు మగవ అండ్ అలాగే సత్యభామ టీమ్స్ రెండూ వచ్చి, వీళ్ళు మగవ సీరియల్ అనమాట. ఎపిసోడ్ మధ్యలో లవ్ మౌలి టీం, అదే మన నవదీప్ అన్న అలాగే సినిమా హీరోయిన్స్ మా షోకి గెస్ట్లుగా రావడం జరిగింది. వాళ్ళకి షో గురించి అలాగే గేమ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే శ్రీముఖి గారు నవదీప్ అన్న ఇద్దరు మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏంటి మూవీ ఏంటి, అలాగే వాళ్ళు ఇంతకు ముందు కూడా కలిసారు కదా, సో అవన్నీ షేర్ చేసుకుంటున్నారు. తర్వాత నేను శ్రీముఖి గారితో ఆ టీంతో అంటే మూవీ టీంతో ఏం మాట్లాడాలి అండ్ నవదీప్ అంతా ఏం మాట్లాడాలి, అదే వాళ్ళతో ఏం గేమ్ ఆడించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 75 ఏళ్ళ బామ్మ షూటింగ్లో అదరగొట్టేశారు. సో నేను లైవ్లో చూడడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నేను ఆవిడతో మాట్లాడదాం అనుకుని ట్రై చేసా, బట్ నాకు అంత హిందీ రాదు. సో బట్ ఆవిడ షూటింగ్ దగ్గర చూసా, ఆ 75 ఏళ్ళ వయసులో ఆ షూటింగ్ చేయడం మామూలు విషయం కాదు. సో ఆమె తెచ్చుకున్న ఆ గన్స్ అవన్నీ కూడా చూసాను దగ్గరుండి. సో ఆమె ఆ వయసులో అలా షూటింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అండ్ ఆ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ ఫైనల్గా ఆ బామ్మతో చాలా మంది ఫోటోలు తీసుకున్నారు, నేను కూడా ఫోటో తీసుకున్నా. బట్ ఇక్కడ ఆ టైంలో ఫోన్ వీడియో రికార్డ్ చేయలేదు అనమాట. సో అది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఇది మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కితే ఇప్పుడు 7:30 అవుతుంది. సో ఇంతసేపు షూటింగ్ అవుద్ది. సో ఇప్పుడు ఇంకో ½ అవర్ గ్యాప్లో మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. అంటే 8 స్టార్ట్ చేస్తే మళ్ళీ midnight 2 అవుతుంది. సో మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ మేకప్ వేసుకొని అంతా చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ లాగే సెకండ్ ఎపిసోడ్ కూడా ఉంటుంది, ఇంక చూపించడానికి ఏముండదు. సో ఇదనమాట మా ఆధార్ స్టార్ మా పరివారం అంతా. సో హోప్ యూ లైక్ ఇట్. ఇంకా మీకు ఎలాంటి వ్లాగులు కావాలనిపిస్తే నాకు మెసేజ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.